బ్రెడ్‌తో ఐస్ క్రీమ్ అండి. రెడీ చేసేద్దామా? స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. ఈ గిన్నెలోకి హాఫ్ లీటర్ పాలు వేసుకోండి. పాలు 2, 3 పొంగులొచ్చేదాకా బాగా మరిగించండి. ఇప్పుడు బ్రెడ్‌ని తీసుకొని, బ్రెడ్‌కున్న సైడు బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్‌ని పక్కన పెట్టేసుకోండి. పాలు మరుగుతున్నప్పుడు దీంట్లోకి పావు కప్పు పంచదార వేసుకొని, పంచదార కరిగాక బ్రెడ్‌ని తీసుకొని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని, ఈ పాల్లో వేసేసుకోండి. ఈ బ్రెడ్ పాల్లో కలిసిపోవాలండి. ఇలా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ జేసుకొని, ఇది పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని, ఈ బ్రెడ్ పాలని ఈ మిక్సీ జార్‌లో వేసేసుకోండి. పావు కప్పు మిల్క్ పొడి, ఫ్రెష్ క్రీమ్ అండి ఒక కప్పు వేసుకోండి. వెనిల్లా ఎసెన్స్ కూడా పావు స్పూన్ వేసుకొని, మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని ఒక డబ్బాలోకి వేసేసుకొని, దీనిపైన కట్ చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకొని, దీనిపైన సిల్వర్ పేపర్ పెట్టేసుకొని, మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్‌లోని 7-8 గంటలు పెట్టుకొని తీసుకుంటేనండి. అంతే. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందామా? పిల్లలు ఇష్టంగా తినే బ్రెడ్‌తో ఐస్ క్రీమ్ అండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోద్దండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ తయారు చేసేద్దామా? ముందుగా మిక్సీ జార్ తీసుకొని, ఒక కప్పు పంచదార వేసుకొని, మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇదే మిక్సీ జార్‌లోకి ఏ కప్‌తో అయితే పంచదార తీసుకున్నామో, అదే కప్‌తోటి ఒక కప్పు కార్న్ ఫ్లవరు, ముప్పావు కప్పు మిల్క్ పొడి, యెల్లో ఫుడ్ కలర్ అండి పావు స్పూన్ వేసుకోండి. వెనిల్లా ఎసెన్స్ కూడా పావు స్పూన్ వేసుకొని, ఇంకొకసారి మిక్సీ పట్టేసుకొని తీసుకోండి. అంతే 5 నిమిషాల్లో మన చేతులతో తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ రెడీ. ఇదే కస్టర్డ్ పౌడర్‌తో ఐస్ క్రీమ్ తయారు చేసేద్దామా? ఇంక లేట్ ఎందుకు? 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని, పావు కప్పు పాల్లోకి వేసేసుకొని, ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని, హాఫ్ లీటర్ పాలు వేసుకొని, పాలు 2, 3 పొంగులొచ్చేదాకా మరిగించండి. దీంట్లోకి 3 స్పూన్ల పంచదార అయితే సరిపోద్దండి. ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్‌లో మనం పంచదార వేసాం కాబట్టి, పంచదార కూడా వేసుకొని, పంచదార కరిగిపోయిన తర్వాత, కస్టర్డ్ కలిపిన పాలు తీసుకొని, ఒకసారి మళ్ళీ కలుపుకొని, ఈ పాల్లోకి వేసేసుకోండి. ఏసిన వెంటనే అడుగు పట్టేస్తదండి. వెంటనే కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండి, దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ జేసుకొని, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఇలాగవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి వేసేసుకొని, పావు కప్పు మిల్క్ పొడి, కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ వేసుకొని, మిక్సీ పట్టేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఒక డబ్బాలో వేసేసుకొని, కట్ చేసుకున్న జీడిపప్పు కూడా దీనిపైన జల్లేసుకొని, సిల్వర్ పేపర్ పెట్టేసుకొని, డీప్ ఫ్రిడ్జ్‌లోని 7-8 గంటలు పెట్టుకొని తీసుకుంటమే. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. తీసేసుకుందామా? మన చేతులతో తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్‌తో కూల్‌గా ఐస్ క్రీమ్ రెడీ. కార్న్‌ఫ్లవర్, మిల్క్ పొడి, పంచదార లేకుండా హెల్తీ వేలో కలిపి చేసేద్దామా? బాదం, జీడిపప్పుని సమానంగా తీసుకొని దీంట్లోకి ఏడు వాటర్ వేసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోండి. బాదంకున్న తొక్క తీసేసుకొని మిక్సీ జార్‌లో బాదం, జీడిపప్పు, యాలక్కాయలు, కొద్దిగా పాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక లీటర్ పాలు వేసుకొని పాలు 2, 3 పొంగులొచ్చాక ఒక కప్ బెల్లం కూడా వేసుకొని బెల్లం కరిగిపోయిన తర్వాత బాదం, జీడిపప్పు పేస్ట్‌ని కూడా వేసేసుకొని అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడనివ్వండి. ఇది అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న గ్లాసులు తీసుకొని, ఒక డబ్బా కూడా తీసుకొని దాంట్లోకి నింపేసుకోండి. దీనిపైన సిల్వర్ పేపర్ పెట్టేసుకొని, గ్లాసులో ఏసుకున్న కులిపికి మధ్యలోకి ఇలా నాట్ పెట్టుకొని స్టిక్స్ పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్‌లో 7-8 గంటలు పెట్టుకొని తీసుకోండి. ఈ కులిపి ఈజీగా రావాలంటే గ్లాస్‌ని తీసుకొని వాటర్‌లో ఇలా ముంచి తీశారంటే సులువుగా ఊడొచ్చేస్తది. డబ్బాలో ఉన్న కులిపిని కూడా ఇలా వాటర్‌లో ముంచుకొని, చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని తీసుకుంటమే. పిల్లలు ఇష్టంగా తినే హెల్తీ వేలో చేసే కులిపి రెడీ అయిపోయిందండి. మస్క్ మెలన్ ఐస్ క్రీమ్ అండి. రెడీ చేసేద్దామా? నీట్‌గా కడిగిన కర్బూజాని తీసుకొని, ఇలా ముచ్చుకి కట్ చేసుకొని, ఈ ముచ్చుకని పాడేయకుండా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక స్పూన్ సాయంతోటి ఈ కర్బూజాలో గుజ్జంతా తీసేసుకొని, ఇలా ఖాళీ చేసుకొని, ఇది కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు కర్బూజా గుజ్జంతా ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని, పావు కప్పు మిల్క్ పొడి, కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టినయి ఒక కప్పు వేసుకోండి. పావు కప్పు పంచదార, వెనిల్లా ఎసెన్స్ 2 సుక్కలు వేసుకొని, పలుకు లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఈ బ్యాటర్‌ని తీసుకొని, కర్బూజాని ఖాళీ చేసాం కదండీ! అందులో వేసేసుకొని, దీనిపైన సిల్వర్ కాయిన్ పెట్టేసుకొని, ఈ ముచ్చుకు కూడా పెట్టేసుకొని, డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక రోజంతా పెట్టుకోండి.
అంతే. కర్బూజా ఐస్ క్రీమ్ రెడీ. ఇలా పీసులా కట్ చేసుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీ చేసి పెట్టండి మరి. కూల్ కూల్‌గా భలే ఉంటదండోయ్! ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.